ఏమైంది? పొద్దు పొద్దున్నే నువ్వు రెడీ అయినావు, నన్ను రెడీ అమ్మను. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? సర్ప్రైజ్ నువ్వే కనిపెట్టు. సర్ప్రైజా? ఓహో, ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తున్నావా? ఆహా, కాదు. కాదా? టెన్షన్ పెట్టకుండా చెప్పే. అదేం లేదు, ఇంకోసారి ఆలోచించు. ఓహో, కొంపదీసి మీ చెల్లెకు పెళ్లి చూపులా? మరి నీ బర్త్డేనా? రేపు ఏం రోజు గుర్తుకు లేదా? నీ జ్ఞాపక శక్తికి ఓ జోహార్. రేపు మన పెళ్లి రోజు రా మొగడా. రేపు మన పెళ్లి రోజా? అయినా రేపు పెళ్లి రోజు అయితే ఇప్పుడు ఎందుకు రెడీ అయినవే? అంటే అది షాపింగ్ కి. ఓహో, రేపు మన ఫస్ట్ నర్సరీకి వచ్చేసి యానివర్సరీకి నీకు జీవితంలో మర్చిపోలేని అదిరిపోయే గిఫ్ట్ ఒకటి ఇస్తా. అవునా? సరే చూస్తాను. సరే పా. ఏమైంది? షాపింగ్ వెళ్లే ముందు కలకల్లాడిన మొహం ఇప్పుడు శ్మశాన వాటికల్లో డ్యూటీ ముగించుకొని వచ్చిన వాచ్మెన్ లెక్క ఉంది. నా ఒక్క మొగందే కాదే, పిల్లలతో షాపింగ్కి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క మొగంది ఇట్లనే ఉంటది. వామ్మో వామ్మో, ఒక్క చీరకు 15,000. నీ షాపింగ్ స్పీడ్ చూస్తే మీషో వాడు కూడా మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నట్టున్నాడు నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి. అమ్మో, ఈ చీర ఎంత మంచిది, ఎంత బాగుంది. ఈ చీర నేను రేపు కట్టుకొని ఫోటోలు దిగితే ఎంత మంచిగా అనిపిస్తాను. ఎందుకు బాగుండదే? బాగుంటది. ఆ బిల్లు చూస్తేనే నా బెల్లు మోగి ఫోటో ఫ్రేమ్ లో శ్రద్ధాంజలి నా పేరు పెట్టుకునే పరిస్థితి వచ్చేటట్టున్నది. అర్థమైంది తి. ఇక షాపింగ్ కి పైసలన్నీ ఖర్చు అయిపోయినాయనే కదా మొహం మార్చుకున్నా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మా పిల్లలకు మ్యారేజ్ డేలకు బర్త్డేలకు తప్ప ఇంకెప్పుడు షాపింగ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది? అవునే, నాకు డౌట్. నేను జీవితం కోసం జీతాన్ని ఖర్చు చేస్తున్నానా, జీతం కోసం జీవితాన్ని ఖర్చు చేస్తున్నానా అర్థమైతలేదు. ఏం చెప్పావురా? ఇంట్లో చాకరీ చేసే పిల్లానికి సంవత్సరానికి ఒక ఖరీదైన చీర కొంటే తప్ప నీ తుప్పు పట్టిన మొక్కపోవడం. అసలు సంసారం గురించి నీకేం తెలుసే? వంటింట్లో కుందేలువే నువ్వు. డబ్బు సంపాదించడం అంటే డబ్బాలో ఉన్న పప్పు కూరలో చల్లినట్టు అనుకుంటానవా? ఉద్యోగం అంటే ఉల్లిగడ్డలు కోసినంత ఈజీ అనుకుంటానవా? వర్క్ అంటే కూరగాయలు కోసి కుక్కర్లో వేసినట్టు అనుకుంటానవా? పొద్దు నుంచి సాయంత్రం దాకా రాకెట్స్ పెడతాడు నా మొగుడు. మొగుడా అంటే నువ్వు ఆ టైపా? ఇగో టైపు గీప్ అన్నావు అనుకో, టేపుతోనే నీ మూతి ముత్తా. ఏహే, లొట్టి మీద కాకి కాకామన్నట్టు నువ్వెందుకు మొత్తుకుంటున్నావు? నీ కోసం కూడా కొత్తగా ఉన్నా, చూసుకో. నా కోసం కొత్తయా? ఓహో, నీకేమో 15,000 చీర, నాకేమో చీప్ గా 150 రూపాయల డ్రైర్లా. అవి కూడా రెండు ఒకటే కలర్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? వేరే కలరే దొరకలేదా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? నీ డైర్ చూసే వాళ్ళు ఎవరు చూస్తారు? అంటే నీ డ్రాయర్ కూడా చూసే వాళ్ళు ఉన్నారన్నమాట. నా ఉద్దేశం అది కాదే, నీ జంబల్ అక్కడి. ఒసై, నువ్వు తప్ప ఇంకేవాళ్ళు చూస్తారే? ఒకే కలర్ ఈ రెండు ఎందుకని నా ఉద్దేశం. అయినా లోపల వేసుకునే దానికి ఏ కలర్ అయితే ఏంది? నువ్వేమైనా బయట కన్నబడేటట్టు వేసుకొని తిరుగుతున్నావా? నిజమేనే, ఈ లాజిక్ ఎవరికి తెలవక ఓ కలర్ డ్రైర్లు ఎంకలాడుకుంటారు. అయినా ఆ విషయం పక్కన పెట్టు, రేపు నువ్వు ఆ చీరలో ఉంటావు నా బంగారం. ఇగో ఇంకో విషయం, రేపు మన పెళ్లి రోజు కదా, మనం ఇద్దరం ఇంట్లోనే ఉండి ఏకాంతంగా హ్యాపీగా ఉందాం, సరేనా? ఫ్రెండ్స్ అని పార్టీలని నువ్వు బయట ఏం పెట్టుకోకు. సరే, రేపు నువ్వు ఆ చీర కట్టుకున్న తర్వాత పెట్టుకున్న మల్లె మొగ్గలకి, నేనేసిన పెగ్గుకి, బ్యాక్గ్రౌండ్ ఇళయరాజా మ్యూజిక్ కి ఇక ఆకిలి పొక్కిలే. ఎంతటి రసికుడవో తెలిసెరా, నీవెంతటి రసికుడవో.
ఉండ ఇంకా మొత్తం చూడు. అబ్బా, మెరిటస్ నెంబర్ 1. నీ అక్క నిన్ను తాగితే మొత్తం గోల్డ్ మెడల్ కొట్టినంత ఫీలింగ్ ఉంటది. అవ్వ నువ్వు నేను ఇట్లా కచ్చ కొట్టుడే ఇట్లా తాగుడే ఉండు. నువ్వు ఆడ ఉండు. తప్పు పిచ్చోళ్ళు ఫస్ట్ మందు తాగదు, స్టఫ్ తిని మందు తాగాలి. అది ప్రోటీన్. ఏ బాబు, ఎవరైనా నువ్వు? ఎవరన్నా ఛాయ్లో డబల్ రొట్టెలు అద్దుకొని తినగా చూసినా కానీ మందులో బోండాలు అద్దుకొని తినగా చూడలే నేను. ఇగో పెద్ద మనిషి, ఈ దునియాల బగ్గమ్మ ఎందుకు చచ్చిపోతారు తెలుసా? ఈ మందు తాగి తినకనే చచ్చిపోతారు. మాది అట్లుండదు, వెరైటీ. ఇట్లా 2 మందు తిండి ఒకటిసారి పోతుంది, అప్పుడు గట్టిగా ఉంటారు తెలుసా నీకు? ఇది నీ వాళ్ళకం చూస్తే పొద్దుగాల నుంచి పొద్దుగాల ఇదే పని ఉన్నట్టున్నది కదా. అళ్ళు పొద్దుగాల నుంచి పొద్దుగదా కాదు, 24 hours ఆన్ డ్యూటీ, 24 hours ఆన్ డ్యూటీ. అయితే కానీ ఏ ఊరిది? మా ఊరే. మీ ఊరే కరెక్టే. ఈ ఊరికి పేరు లేదా? పేరు తెలియదు ఈ ఊరికి వచ్చినవా? పేరు ఊరితోటి మనకేం సంబంధం ఉండదు. ఈ బుజ్జి ఉండేటి పడకపోతే అడ్డే అచ్చుడు అది. అయితే కానీ నీకు లగ్గం అయిందా? ఏసి కాలే, వివాహం అయింది. అయితే కానీ నీకు పిల్లలు ఎంతమంది? ఆ పుట్టిర్రు 2 కొడుకులు మొగవిలగాడు. 2 కొడుకులు మొగవిలగాడు. అయితే గాని ఈ తోవ పాకురు పట్టిన పరిశ్రమ కానీ ఇంటికి పోతుందా? తొవ్వ పోదు, తొవ్వ పట్టుకొని నువ్వే పోవాలి. అట్లానా? ఇగో నేను తోవ పట్టుకొని పోను, ఇట్లా బండి పట్టుకొని పోతా. నాకు అయితే గాని పొద్దుగా సంది ఏం తిన్నట్టున్నావా? పటు తిను. ఏంటి మమ్మీ ఎవడీడు? చిత్రసాగర పర్యంతం గోవనేసు కదాశన మెగ్డాల్ చారే శర్మణ. ఇగో ఆయన బజ్జి తిని ఓ సరేనా? ఇగో బండి పోయేటప్పుడు ఇట్లా హెల్మెట్ పెట్టుకోవాలి, తలిగే వాళ్ళది. ఎటువాయ ఈ మనిషి? అగో ఎప్పుడో పోయిండు. అరే రామా, గీ ఉరుకులాట మొగానికి ముందునా పోదునా అన్నట్టు అయిపోయింది సంసారము. అరే కోడి గుయ్యంగా పోతాడు, మళ్ళా కోడి గూట్లకు వచ్చేదాకా ఇంటికి రాడు. రాని ఇయ్యాల సంగతి చెప్తా. వచ్చినవా? తుపాకి దెబ్బకి దొరుకుతలేవు కదా. అక్క మంచిగానే, నువ్వు మీ అయ్యవ నా కోసమే కన్నట్టు. నేను నీకేం పని పడలేదా అనే? పొద్దుగా లేతే నా మీద పడతావు. మంది మీద పడితే మానం పోతుందని నీ మీద పడతాను. ఏందో చెప్పు. ఏంది చెప్పేది? మా చిన్నమ్మ ఫోన్ చేసింది, మా చెల్లెకు శ్రీమంతం చేస్తారట. మరి ఇంకేంది, పోదంపా. మందు విందు చిందు కొంచెం ఫుల్ ఎంజాయ్. నేను రాను, నువ్వేవో. నీతో నొత్తే నా ఇజ్జత్ పోతుంది. కట్టుకున్న మొగం తర్వాత ఇచ్చేది పోతాదే. అబ్బో, పేరుకే మొగన్వి, మొగతనం ఎక్కడిది? నాకంటే చిన్నది శ్రీమంతం చేసుకోబట్టే నెలలు గడిచినా నేను నెల తప్పకపోతే. అడిగి పోయినాక నీ పెళ్ళం ఇంకా నీళ్ళు పోసుకుంటలేదేం రా అని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తా? రోజు తానం చేయంగా పోసుకుంటానని చెప్తా. ఏం చెప్తా? రోజు తానం చేయంగా పోసుకుంటానని చెప్తా.
అంతేగాని నాకు మాత్రం వాంతులు రప్పియవు కదా. నీ అవ్వ పిల్లలు 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 నాకు ఇప్పుడే పిల్లలు అద్దనుకుంటాను గాని లేకపోతే మన కొంపను పిల్లల దవాఖాన ఎత్తును. అబ్బో వెనకటికి నీ అసంటోడే తుపాకీ లేకుండా లపాకి కావాలన్నాడట, తుపాకీ లేకుండా లపాకి కావాలన్నాడట. భరించలేకపోతున్నాం. చెప్పిన కాడికి చాలు గాని టైం అవుతుంది, జల్దీ నడు పోవాలి. ఇగో ఎంతసేపు చెప్పనరా, నీ నీ అందానికి అద్దం బలిపోయేటట్టున్నది, చెప్పనరా. మనము ఫంక్షన్ పోతానమ్మా పత్తెర పోతానమ్మా, గీ లుంగేంది పనినేంది అంగేది. పండుగలకు పబ్బానుకో మీ అమ్మగారింటికి పోతే వాళ్ళు ఏం పెడతారే, గిదే లుంగిపోయి గిదే బయట పెట్టబట్టే ఇట్లా అత్తనన్నాళ్ళకు మానవ వస్తుంది. పంపా ఓయమ్మా ఏందది ఇచ్చి ఏందే ఎండకూడదు అని ఖర్చు తెచ్చుకున్నా. ఓరి నా ఎట్టి మోగుడా, అది ఖర్చీఫ్ కాదురా, కడ్రాయరు కడ్రాయరు. చూసుకోమల్లా ఊరి నీ అక్క ఇది కడ్రాయరే, ఎల్ కాటు 85 సైజు నాదే. నీ అవ్వ గందుకే నీకు చెప్తా ఖర్చీపును కడ్రాయరు ఒక కడ వేద్దాని. ఇంటవా ఏం చెప్పావురా? పైగా వా ఆ సిగ ముడతా చికెన్ రోల్ కమ్మన్నా, ఇన్ని బఠానీలో నత్తాయి, ఇన్ని బఠానీలో నత్తాయి. నాకే బతకొద్దు. నీకున్నాయే 4 పోసలు, నాకు కూడా ఉండనియవా? నీ కళ్ళు ఎప్పుడు నావిన్నే దా దాని అడుగు ఎక్కువ బండి. ఓయ్ ఏంది ఈ బండి మీదనా? నీకోసం బుల్లెట్ పట్టుకొస్తా, కట్నం పైసలు పోయకనే కదా మీ అయ్య బండి పట్టుకొచ్చిన, లేకపోతే సైకిల్ విన్నా కూడా అమ్మ. దాని అడుగు. అరే ఆగరాదు, ఏదో దింపుతాండు. దింపద్దా సాలు కావద్దా మీ అయ్య బండి అసలుకి. ఎక్కువ కూర్చో. కట్నానికి కొడరు పైసలు ఎత్తానవా, మళ్ళీ మోకాలు చూసిన అయింది అడిగినాక మంది మనల్ని చూస్తారు. ఇదేది పరపన్నట్టే అన్నాడు మరి వారు ఎవరు రా నువ్వు. మంచిగా ఉన్నది. దొంగ ఎవరు రా నువ్వు, లేరా మా బండికి కూతురు ఎవరా అక్క, ఎవరు రా నువ్వు. అక్క నువ్వారా? ఒరే పరిసిగా నువ్వారా? అరే పరిసిగా గిట్లా కుద్దున ఎవరా? అరే పరిసిగా నా పెళ్ళవరా? అక్కడ పడితేనే అంత తర్వాత కానీ నేను నీట్గా వస్తున్నా. అవురా బస్లీ, నువ్వు లగ్గానికని 50,000 అప్పు తీసుకున్నావు, 5 నెలలకే ఇస్తా అన్నావు. ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. ఫోన్లు ఇప్పుడేమోరా నీ కాంతరమే పగిడి. ఏంది 50,000? మరి నాతోనే ఎప్పుడు చెప్పలేదు? పెళ్లిలా డీజే కరుచుకున్న మందుకు తీసుకున్నానే. నువ్వు మందుకు తీసుకున్నావా పొందుకు తీసుకున్నావా నాకు సంబంధం లేదు, నాకు పైసలు ఇప్పుడే కావాలి రైట్ నౌ. అరే నీ ఇప్పుడు ఫంక్షన్ పోతాను, ఒక 5 రోజులు ఆగురా. ఇగో 5 సంవత్సరాలు అయినా ఇక అస్సలు కాక నువ్వు పైసలు ఇచ్చేదాకా మీ ఇంట్లోనే ఉంటా, మీ ఇంట్లోనే తింటా, మీ ఇంట్లోనే వంట. అరే తినుడు వరకంటే ఓకేరా, కానీ పన్నుడే కట్టం, ఎందుకంటే మా ఆడ పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు. సిగ్గుమానం లేదా? ఇగో మేము ఫంక్షన్ పోతాన్నాము, 2 రోజులు అయినాక రా, మేమే ఫోన్ చేసి ఇస్తాము. గుడ్,
నాకు మీ మీద నమ్మకం లేదు. ఇక మీ ఊళ్ళోనే మా దోస్తుగా ఉంటాడు. వాడి ఇంటి దగ్గర ఉండైనా సరే మీ పైసలు వసూలు చేసుకుని పోతా. అరే పరిసిగా నీ సంగతి చెప్తారా? నువ్వు పైసలు అడేసుకోపోయినా అలా ఎక్స్క్యూజ్ మీ, ఎవరు లోపల బయటికి రారు. ఎవరు నువ్వు? నేనెవరు కాదు, ఇంతకి నువ్వే వాళ్ళు చెప్పు. అగో మా ఇంటికి వచ్చి నన్ను ఎవరని అడుగుతున్నావు, ఇంతకు నువ్వెవరు? మీ ఇంటికి వచ్చి ఎవరండి అనకపోతే పక్కిటికి ఎవరండి ఇల్లు అడగన్నా? నాతో నువ్వు ఎటకారం చేసినావు అనుకో, ఎర్రకారం తెచ్చి నోట్లో పెడతా. అయ్యో ఎందుకంత కోపానికి వస్తాను? ఇలా ఇంట్లో సిద్ధుగా ఉంటాడు, లేడు ఆడు. ఇవ్వలే. అరే చూసారా సార్ డబుల్ యాక్షన్. రాజేష్, సిద్ధు